జై గురుదత్త. దత్తబంధులకు సాదర స్వాగతం. నేను మీ ఊరిగంటి కార్తీక్ శర్మ. ఒక సోదరుడు అడిగాడు, స్వామి, ఇంట్లో పిల్లలు ఉన్నారు, యుక్త వయసుకు వచ్చారు, పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నాం, కానీ పెళ్ళిళ్ళు అవ్వట్లేదు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి సంతానం అవ్వట్లేదు, ఎందుకు స్వామి అని అడిగారు. జాతక ప్రకారంగా చూసాను తల్లి, బాగుంది. మరియు ఏ గోచార గ్రహచారాలు చూసా కూడా బాగుంది. ఎందుకు కావట్లేదు అని ప్రశ్న వేసి చూసినప్పుడు పెద్దల యొక్క శాపం ఉన్నది, మన ఇంటి పెద్దలు యొక్క శాపం ఉన్నది. ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా పెద్దల శాపం మనకు తాకుతుంది. మన పూర్వం మన తాతలు కానీ ముత్తాతలు కానీ 3 కానీ 4వ తరం కానీ ఒక పాముని చంపినా సరే, అది సంభోగంలో ఉన్నప్పుడు చంపినా సరే, లేదా అది గర్భం దాల్చినప్పుడు ఆ పాముని చంపినా సరే, ఆ యొక్క శాపము ఏ విధంగా తాకుతుందంటే చాలా విపరీతమైన, అంటే అది ఆ పాము కొట్టినప్పుడు అది చనిపోదు. అది ఎప్పుడు చనిపోతుందంటే ఆ మనిషి యొక్క రూపాన్ని మనసులో పెట్టుకొని చాలా కృంగి కుసించి కుంగిపోయి చివరి దశలో చాలా ఏడుస్తూ బాధపడుతూ చనిపోతుంది. ఆ గర్భంతో ఉన్నది ఆ పాము, ఉత్తిగా లేదు. ఆ గర్భంతో ఉన్న పాము అంత కుంగి కుషించి చనిపోతుంది చూసారా. ఆ యొక్క శాపం అనేది ఆయనకి ఏం పట్టదు, ఆయన యొక్క కొడుకు కుమారులు మరియు మనవరాళ్ళకి పడుతుంది. అది చాలా చాలా అంటే చాలా విపరీతమైన శాపం. దానికి ఏం చేయాలి అంటే మనము ఆ నాగేంద్రుణ్ణి ప్రతిష్ఠించాలి, నవనాగ దేవత పూజ చేయాలి, లేదంటే మానసాదేవి ఆరాధన చేయాలి. ఆ నవనాగదేవుడి యొక్క యంత్రం వేసి అందులో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని పెట్టి ఒక అన్ని జలాదివాసం మరియు ధాన్యాదివాసం అన్ని కూడా చేసి ఆ నాగేంద్రుని ప్రతిష్ఠించి దానికి జీవం పోసి మంచిగాను ఆ 1 సంవత్సరం పాటు మనం పూజలు చేయాలి. అప్పుడు మనకు అలాంటి ఆ పాము యొక్క శాపం నుంచి విముక్తి కలుగుతుంది. మనకి తొందరగా సంతానం కలుగుతుంది, అదేవిధంగా వివాహం కలుగుతుంది. మరికొందరికి అదేవిధంగా సంతానం కూడా కలిగింది. కానీ పిల్లలు ఏ విధంగా పుడతారంటే పాము యొక్క నాగశాపం వల్ల, పాము యొక్క శాపం వల్ల ఏ విధంగా పిల్లలు పుడతారంటే చర్మమంతి కూడా బాగానే ఉంటుంది. కానీ ఈ చర్మమంతి కూడా ఏ విధంగా ఉంటుందంటే పాము యొక్క పొలుసు ఏ విధంగా ఉంటుందో అది పౌర్ణమికి ఏ విధంగా అయితే తన కుబుసం చర్మం అనేది విదులుతుంది కదా, ఆ పాము తన చర్మాన్ని నెలకొకసారి పౌర్ణమి రోజున వదిలేస్తుంది. పాత చర్మాన్ని వదిలేసి మళ్ళీ కొత్త చర్మం పొందుతుంది. ఆ సమయంలో ఆ చర్మం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా చాలా మంది పిల్లలకి ఆ నాగదోషం వల్ల ఈ విధంగా పిల్లలు పుడతారమ్మా. కానీ ఏదైనా సరే దోషాలు ఉన్నప్పుడు ముందు వెనకాల కొద్దిగా చూసుకొని చేసుకోండి అమ్మా, తప్పులేదు. మారిజాలం అంటే పిల్లి యొక్క శాపం ఏ విధంగా తాకుతుందంటే పిల్లి యొక్క శాపం కూడా అదే విధంగా అన్నీ బాగానే ఉంటాయి. లక్ష్మీదేవికి కొలువు ఉండదు. కానీ సంతానం విషయం వచ్చేవారికి ఎంతమంది డాక్టర్లకు చూపించండి, ఎన్ని ట్రీట్మెంట్లు చేయండి, ఏం చేయండి, కానీ సంతానం అనేది కానే కాదు. అప్పుడు ఏం చేయాలి అంటే నారాయణ బలి చేయాలి. నారాయణ బలి చేసినప్పుడు ఆ మారిజాలం అంటే పెద్దల నుంచి మనకు వచ్చిన శాపం ఉంది కదా, ఆ పిల్లిని చంపినప్పుడు ఆ శాపం పెద్దలు మన తాతలకు ముత్తాతలకు ఏ విధంగా అయితే తాకిందో అది మన మీద ప్రభావం చూడకుండా నారాయణ బలి అనే ఒక పూజ ఉంటుంది తల్లి. ఆ నారాయణ బలి చేయడం వల్ల అది కూడా ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి స్వామి అంటే మీ యొక్క గ్రహస్థితిని బట్టి, మీ యొక్క నక్షత్రాన్ని బట్టి ఆ రోజున మనం ఎక్కడ పడితే ఇంట్లో చేయడానికి కుదరతల్లి. అది నదీ తీరంలో చేయాలి. ఆ నదీ తీరంలో ఏ విధంగా చేయాలి అంటే మీరు స్వచ్ఛంగా మడిగట్టుకోవాలి స్వామి. మడిగట్టగనగా ఆ బట్టలు తడుపుకొని మీరు స్నానం చేసి ఆ తడి బట్టలు పిండేసుకొని అవి కట్టుకొని అక్కడ నారాయణ బలి చేయాలి. ఆ నారాయణ బలి చేసిన తదనంతము మండలం రోజులో మీకు కావలసిన వివాహం అయితే వివాహం మరియు సంతానం అయితే సంతానం కూడా సత్ఫలింగితంగా ఖచ్చితంగా తొందరగా కలుగుతుంది తల్లి. జై గురుదత్త. మరియు మీకు ఎలాంటి సందేహాలున్నా ఏమున్నా సరే మన యూట్యూబ్ ఛానల్లో మన వారిది నెంబర్ పెడతామమ్మా, ఆ నెంబర్కైనా ఫోన్ చేయొచ్చు. లేదు స్వామి అనుకుంటే మీరు మెసేజ్ చేసినా సరే మీకు ఎలాంటి సందేహాలున్నా సరే కూడా తప్పకుండా తీరుస్తాను. జయ గురుదత్త.